హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అక్కినేని నాగార్జున గారి గురించి 2 నిమిషాలు డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కింగ్ నాగార్జున ఆగస్టు 29, 1959 సంవత్సరంలో చెన్నైలో జన్మించారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారు, ది గ్రేట్ లెజెండరీ యాక్టర్. అట్లాగే తల్లి అక్కినేని అన్నపూర్ణమ్మ గారు. కింగ్ నాగార్జున గారి వైఫ్ అమల అక్కినేని, తను కూడా యాక్ట్రెస్సే, తెలుగు సినిమాలు చాలా చేసింది. అట్లాగే నాగార్జున కొడుకులు నాగ చైతన్య, అలాగే అఖిల్ అక్కినేని. కింగ్ నాగార్జున ఈజ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. తెలుగు సినిమాలు అట్లాగే హిందీ అండ్ తమిళ ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేశాడు. ఒక ప్రొడ్యూసర్ అట్లాగే ఒక బిజినెస్ మ్యాన్ కూడా. కింగ్ నాగార్జున ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సౌత్ ఇండియన్ సినిమా యాక్టర్. తన మొదటి సినిమా విక్రమ్ 1986లో రిలీజ్ అయ్యింది. అదొక హిందీ సినిమాకి రీమేక్గా తెరకెక్కింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన శివ అనే సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది నాగార్జున గారికి. అప్పటిదాకా సినిమాలు చేస్తూ వెళ్తున్న నాగార్జున గారు శివ సినిమా తర్వాత పెద్ద హీరో అయ్యారు ఒక్కసారిగా. తర్వాత గీతాంజలి లాంటి ఒక క్లాస్ సినిమా, ఎవర్ గ్రీన్ సినిమా వచ్చింది. అన్నమయ్య, శ్రీరామదాసు, అట్లాగే షిరిడి సాయి వంటి సినిమాలు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓరియంటెడ్ మూవీస్, గాడ్ రిలేటెడ్ మూవీస్. ఆ సినిమాలో కూడా నాగార్జున గారి యాక్టింగ్ అద్భుతం అని చెప్పాలి. ఆ సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి బాక్సాఫీస్ దగ్గర కూడా. తర్వాత చేసిన సినిమాల్లో నిన్నే పెళ్లాడతనే సినిమా చాలా పెద్ద సూపర్ హిట్ అయింది. నాగార్జున గారికి ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత కొన్ని సూపర్ హిట్ సినిమాలు హలో బ్రదర్, క్రిమినల్, మన్మధుడు, మాస్, బంగారు రాజు ఇలాంటి సినిమాలు నాగార్జున గారికి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి నటుడిగా. అందరు హీరోల్లాగా రెగ్యులర్గా కమర్షియల్ సినిమాస్ చేయడం కాకుండా నాగార్జున గారు తన కెరీర్లో ఎక్కువగా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేశారు. కొత్త డైరెక్టర్లకి చాలామంది ఎక్కువ మందికి అవకాశం ఇచ్చిన హీరోగా నాగార్జున గారికి మంచి రికార్డు ఉంది. కింగ్ నాగార్జున నటించిన సినిమాలకి అన్నమయ్యకి, అట్లాగే నిన్నే పెళ్లాడతా సినిమాకి నేషనల్ ఫిలిం అవార్డ్స్ వచ్చినాయి. అట్లాగే నంది ఫిలిం అవార్డ్స్ కూడా నాగార్జున తన కెరీర్లో చాలా ఫిలిమ్స్కి అందుకున్నాడు, యాక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా కూడా. అట్లాగే సౌత్ ఇండియన్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ కూడా తన నటనకి చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి. కింగ్ నాగార్జున బెస్ట్ యాక్టర్ మాత్రమే కాదు, మంచి ప్రొడ్యూసర్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. అతను అన్నపూర్ణ స్టూడియోస్కి వన్ ఆఫ్ ద ఓనర్గా వ్యవహరిస్తున్నారు. అట్లాగే ఈ అన్నపూర్ణ స్టూడియోస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఫిలిం స్టూడియోస్ ఇన్ సౌత్ ఇండియాగా పేరుంది. అందరు హీరోస్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. నాగార్జున గారి కెరీర్ బిగినింగ్లోనే చాలా అదర్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు. తమిళ ఫిలిమ్స్లో కనిపించారు, హిందీ ఫిలిమ్స్లో కనిపించారు. నాగార్జున హీరోగా నటించిన శివ అనే మూవీ హిందీలో రీమేక్గా రిలీజ్ అయ్యి ఓ పెద్ద సక్సెస్ అయింది. అంతేకాకుండా హిందీ సినిమాలో నాగార్జున గారు క్రిమినల్, అగ్నివర్ష అండ్ బ్రహ్మాస్త్ర అనే సినిమాల్లో హీరోగా నటించారు. అక్కినేని ఫ్యామిలీకి మంచి లెగసీ ఉంది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. ఆయన ఒక లెజెండరీ యాక్టర్. ఆయన కొడుకుగా నాగార్జున, నాగార్జున కొడుకులుగా నాగ చైతన్య అండ్ అఖిల్ అక్కినేని ఇప్పుడు హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళందరూ కలిసి మనం అనే సినిమాలో యాక్ట్ చేశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆయన బిగినింగ్ ఆఫ్ ద కెరీర్లో ఆయన మిగతా హీరోలతో పోటీ పడుతూ కంటిన్యూషన్గా కొన్ని సంవత్సరాల పాటు బ్లాక్ బస్టర్స్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు. అంతేకాకుండా 30 సంవత్సరాలకు పైగా ఆయన యూత్ఫుల్ ఇమేజ్ని అట్లాగే సూపర్ ఫ్యాన్ బేస్ని ఆయన మెయింటైన్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన హీరోగా ఎంత సక్సెస్ అయ్యాడో బుల్లితెర మీద కూడా ఆయన ఒక రియాలిటీ షోస్ హోస్ట్గా అంతే సక్సెస్ అయ్యాడు. ఆయన మీలో ఎవడు కోటేశ్వరుడు అనే షోతో తెలుగు సినిమా ప్రజలందరికీ టీవీ ద్వారా చాలా దగ్గరయ్యాడు. అది 4 సీజన్ల మీలో ఎవరు కోటేశ్వరుడు షో సూపర్ సక్సెస్ అయింది. టీవీలో హ్యూజ్ టీఆర్పీ జనరేట్ చేసింది నాగార్జున గారు హోస్ట్ చేసిన ఆ షోకి. ఆ షో తర్వాత తెలుగు టెలివిజన్లో బిగ్ బాస్ తెలుగు అనే షోకి ఆయన హోస్ట్గా వ్యవహరించారు. సీజన్ 3 నుంచి కంటిన్యూషన్గా ఇప్పటి వరకు ఆయన హోస్ట్గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. లాంగెస్ట్ సర్వింగ్ బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున గారికి మంచి రికార్డు ఉంది. ఆయన కూల్ అండ్ కంపోజ్డ్గా ఆయన చేస్తున్న హోస్టింగ్ తెలుగు సినిమా ఆడియన్స్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేసింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హయ్యెస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేసిన హీరోగా నాగార్జున గారికి మంచి రికార్డు ఉంది. ఆయన చేసిన హలో బ్రదర్ సినిమా అప్పట్లో సైన్ఫై థ్రిల్లర్. అట్లాగే రాజుగారి గది సినిమా మంచి హర్రర్ కామెడీ. ఆయన చేసిన రాజన్న సినిమా సోషియో పొలిటికల్. ఇలా ప్రతి జనర్ని ఆయన టచ్ చేశారు. ఆయన ఆల్ టైప్ ఆఫ్ జనర్స్ సినిమాలు చేశారు. అట్లాగే బోల్డ్ అంతమంది కొత్త యంగ్ డైరెక్టర్స్కి ఆయన అవకాశాలు ఇచ్చారు. అతి త్వరలో నాగార్జున గారు 100 సినిమాలు పూర్తి చేసుకున్న నటుడిగా రికార్డు సృష్టించబోతున్నారు. అంతేకాకుండా తను బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఇయర్ హోస్టింగ్ అనేది సెప్టెంబర్లో స్టార్ట్ అవబోతుంది. దానికి కూడా ఆల్ ది బెస్ట్ నాగార్జున సార్.
ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కానీ, ఫ్యూచర్‌లో ఆయన చేసే ఎక్స్‌పెరిమెంట్స్ కానీ అన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అలాగే బుల్లితెర మీద కూడా ఆయన చేస్తున్న హోస్టింగ్ ఇంకా సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవ్వాలని ఆశిద్దాం. ఈ ఆగస్టు 29న అక్కినేని నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా 'రగడ' సినిమాని థియేటర్స్‌లో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ అందరూ రేపు థియేటర్స్‌లో సందడి చేయబోతున్నారు. ఇంకా ఫైనల్‌గా మన టాకీస్ టుడే ఛానల్ తరపు నుండి హ్యాపీ బర్త్‌డే టు అక్కినేని నాగార్జున గారు. మీరు ఇలాగే చాలా బర్త్‌డేస్ జరుపుకోవాలి. అట్లాగే చాలా ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ మీరు ఇంకా తీయాలి. అట్లాగే రియాలిటీ షోస్ కూడా ఇంకా చేయాలని మన ఛానల్ తరపు నుంచి కోరుకుందాం. సో ఇది ఇవాల్టి నాగార్జున బర్త్‌డే గారి డిస్కషన్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.